హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అండ్ ఈజీ మటన్ కర్రీ అండి. చేయడం చాలా ఈజీ. తెలంగాణ స్పెషల్. సంక్రాంతి పండుగ రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో అమ్మ స్టైల్లో మటన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్గా చేయడం. మళ్ళీ ఇందులో స్పెషల్ ఏంటి అంటే కట్టెల పొయ్యి మీద చేయడం అన్నమాట. ఇప్పుడు దీనికోసం అయితే ఒక గిన్నె పెట్టుకోవాలి పొయ్యి మీద. దాంట్లోకి 3-4 స్పూన్ల నూనె వేసుకోండి. నేను ఒక 2 కేజీల మటన్ తీసుకున్నామండి. ఇందులోకి అల్లం ఎల్లిగడ్డ పేస్టు, పసుపు, జీలకర్ర వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. నూనె క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలండి, ఎందుకంటే 2 కేజీల మటన్ కాబట్టి. ఇప్పుడు అల్లం, పసుపు, జీలకర్ర కలిసేటట్టు మంచిగా కలిపేసి ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా వేసుకోవాలి. కట్టెల పొయ్యి మీద వండడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనం వీలైనప్పుడల్లా కట్టెల పొయ్యి మీద వండడానికి ట్రై చేయాలండి. ఊర్లో అయితే మంచిగా కట్టెలు ఉంటాయి, అలాగే పెట్టుకోవడానికి పొయ్యి కూడా ఉంటుంది కాబట్టి అక్కడ కట్టెల పొయ్యి మీద వండడానికి ట్రై చేయాలి. బట్ ఇప్పుడైతే ఎవ్వరు అలా చేస్తలేరు. గ్యాస్కి అలవాటు అయిపోయారు. బిజీ టైం, ఖాళీగా ఎవరు ఉండట్లేరు కదా, మొత్తం బిజీ కాబట్టి. బట్ వీలు చూసుకొని అయితే కట్టెల పొయ్యి మీదనే వండడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి మటన్ అంతా కలుపుకొని కొద్దిగా మగ్గిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా కూడా వేసుకోవాలి. మటన్లోకి వేసి అది కూడా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని మరొక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా దగ్గర పడిన తర్వాత మనకు టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. కారం కొద్దిగా ఎక్కువనే వేసుకున్నామండి. నాన్ వెజ్ కర్రీకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, నీచు వాసన అనేది ఉండదు. ఇప్పుడు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు అయిపోయింది, సో కొద్దిగానే వేసాము, లాస్ట్లో వేసుకున్నాము. ఈ ఉప్పు వేసిన తర్వాత కూడా మంచిగా కలుపుకోవాలండి. మంటను కొద్దిగా తగ్గించే పెట్టుకోవాలి, వాటర్ ఏమి వేయలేదు కాబట్టి. ఇప్పుడు కొద్దిగా దగ్గర పడిన తర్వాత మనకు గ్రేవీకి సరిపడా నీళ్ళు అనేవి పోసుకోవాలి. ఇవి కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇందులోనే ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసిందండి. నేను అప్పుడు వీడియో తీయలేకపోయాను. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా వేసి అంతా ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మొత్తం 1 గంట పట్టిందండి ఈ కూర ఉడకనీకి. అంతేనండి, ఎంతో టేస్ట్ అండ్ ఈజీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది పూరి, పుల్కా, రోటీ, అలాగే బగారా రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. మీ అమ్మ వాళ్ళ ఇంట్లో మీరేం కర్రీ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.